అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన విశేషాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఇక ఆమె ఫిట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం యోగా, జిమ్ చేస్తూ స్టార్ హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోకుండా ఎంతో అందంగా, స్లిమ్గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేసింది ఈ అల్లు వారి కోడలు. తన ఇంటి గార్డెన్లో ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద వర్కౌట్ చేస్తున్న వీడియోను శుక్రవారం నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ స్నేహారెడ్డిని అభినందిస్తూ కామెంట్ చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో వేటగాడు పేరుతో విడుదల కానుంది. అమితాబ్, ఫాహద్ ఫాజల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్లో పాల్గొనడానికి రజనీకాంత్ చెన్నై నుంచి కడపకు ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో వచ్చారు. ఇక కడపకు వస్తుండగా విమానంలో ఆయన కూర్చున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమిళ హీరో జీవా కూడా రజనీకాంత్తో ఫోటో దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే గత నెల లాల్ సలాం అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. ప్రేక్షకులు మలయాళ సినిమా అనగానే భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇక కొందరు టాలీవుడ్ ప్రేక్షకులైతే ఏకంగా థియేటర్కు వెళ్లి మరీ మలయాళ సినిమాలను చూస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ప్రేమలు, బ్రహ్మయుగం, అంచుమల్ బాయ్స్ సినిమాలకైతే ప్రేక్షకులు ఎగబడి మరీ థియేటర్కి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళం నుంచి వచ్చి హిట్ అందుకున్న తాజా చిత్రం అన్వేషిపన్ కండేతుం. మలయాళ స్టార్ హీరో టొనివో థామస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను డార్విన్ కురియోకోస్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా OTT లాక్ చేసుకుంది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. నైస్ నెయిల్స్ బేబీ అనే నైల్ ఎక్స్టెన్షన్ మరియు బ్యూటీ సెలూన్ హైదరాబాద్లో నూతన బ్రాంచ్ కూకట్పల్లిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కర్, సంజనా శెట్టి, అలాగే లక్ష్మీరెడ్డి, శిరీష దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైస్ నెయిల్స్ బేబీ ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ, గచ్చిబౌలిలో మా నైస్ నెయిల్స్ బేబీ మొదటి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందుచేత మేము మా రెండో బ్రాంచ్ని కూకట్పల్లిలో ప్రారంభించామని తెలిపారు. హీరోయిన్ దక్ష నగర్కర్ మాట్లాడుతూ, నైస్ నెయిల్స్ బేబీ మొదటి బ్రాంచ్ గచ్చిబౌలిలో ఉంది. అందులో ఓన్లీ నెయిల్స్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు కూకట్పల్లి బ్రాంచ్లో ప్రారంభమైన బ్రాంచ్లో నెయిల్స్తో పాటు సెలూన్, హెయిర్, మేకప్ ఇలా అన్ని అందుబాటులో తక్కువ కాస్ట్తో మన ముందుకు తీసుకుని వచ్చారు శ్రావణి గారు. ఈ బ్రాంచ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ హీరో సినిమాగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి భారీ హిట్ కొట్టింది. హనుమాన్ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు సెట్ చేసింది. కలెక్షన్స్ పరంగా చిన్న సినిమాగా రిలీజ్ అయి ఏకంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో అదరకొట్టేసింది. ఇక ఈ సినిమా థియేటర్స్ విషయంలో కూడా రికార్డులను సెట్ చేసింది. సినిమా రిలీజ్ సమయంలో అందరూ పెద్ద హీరోలు ఉండటంతో థియేటర్ దొరకని పరిస్థితి ఏర్పడింది. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ రోజులు ఆడి రికార్డు సెట్ చేసింది హనుమాన్. కొన్ని రోజుల క్రితం 300 సెంటర్స్లో 30 రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 50 డేస్, 100 డేస్ ఇన్ని థియేటర్స్లో ఆడుతుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా 2 వారాలకు మించి థియేటర్లో ఉండడం లేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ రేంజ్ విజయం సాధించింది. ఇప్పుడు హనుమాన్ సినిమా థియేటర్స్ విషయంలో మరో సరికొత్త రికార్డును సెట్ చేసింది. హనుమాన్ సినిమా నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. హనుమాన్ సినిమా ఏకంగా 150 సెంటర్స్లో 50 రోజులు ఆడి తెలుగు పరిశ్రమలో మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది. దీంతో హనుమాన్ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. టాలీవుడ్లో మరో కొత్త జంట చేరింది. ఓ కుర్ర దర్శకుడు యాంకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శర్వానంద్తో శ్రీకారం అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ రెడ్డి ప్రముఖ టాలీవుడ్ యాంకర్ కృష్ణ చైతన్యని వివాహం చేసుకున్నారు. ఆర్చక యాంకర్గా కృష్ణ చైతన్య టాలీవుడ్లో కేసీగా బాగా పాపులర్ అయింది. కిషోర్ రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేసి శ్రీకారం సినిమాతో దర్శకుడిగా మారారు. నేడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మామిడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిషోర్ రెడ్డి, కృష్ణ చైతన్యల పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లికి పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాజరయ్యారు.
వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తుంది. వీరి పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. పెళ్లికి ముందు రిసెప్షన్లో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ బరీ ట్రూత్. ఈ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా నిలిపివేయాలని స్పెషల్ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. డాక్యుమెంటరీలో షీనా బోరా కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్ళు నటించారని, కాబట్టి ఆ డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని పిటిషన్లో పేర్కొంది. డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాకుండా నిలిపివేయాలని అభ్యర్థిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. డాక్యుమెంటరీ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు సంస్థతో పాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీపై దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతుంది. హనుమాన్ మూవీ తాజాగా ఓటీటీ డేట్ను లాక్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 వేదికగా ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ Xలో ప్రకటించింది. ఈ సినిమా కథా విషయానికి వస్తే అది అంజనాద్రి అనే ఊహా ప్రాంతం. ఆ ఊర్లో హనుమంతు ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తూ ఉంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతునికి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖేల్ అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తుల్ని తన వశం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు. మరి ఆ శక్తి వశం చేసుకోవడానికి మైఖేల్ ఏం చేశాడు? మైఖేల్ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది? హనుమంతు మైఖేల్ని ఎలా అడ్డుకున్నారు అనేది తెరపై చూడాలి. హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తూ ఉండగా ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రం ఇది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. త్వరలోనే టీజర్ రానుంది అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్ గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ కేయు మోహనన్, సంగీతం గోపి సుందర్ అందించనున్నారు. తమిళ హీరో అశోక్ సెల్వన్, శంతను భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం బ్లూ స్టార్. ఈ సినిమాకు ఎస్ జయకుమార్ దర్శకత్వం వహించగా తమిళ స్టార్ డైరెక్టర్ పారంజిత్ నిర్మించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి పాండ్యన్, పృథ్వీరాజన్, భగవతి పెరుమాల్, ఎలాంగో కుమార్వేల్, లిజీ యాంటోనీ, దివ్య దురైసామి, అరుణ్ బాలాజీ, రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా టైంలోనే నటి కీర్తి పాండ్యన్తో లవ్లో పడిన అశోక్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా టైగర్ ష్రాఫ్ తన అభిమానులు, తోటి నటులకు #గో మస్త్ మలాంగ్ జూమ్ ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్లో భాగంగా బడే మియాన్ చోటే మియాన్ నుంచి రిలీజ్ అయిన మస్త్ మలాంగ్ జూమ్ పాటకు డ్యాన్స్ చేయాలని కోరాడు. ఈ ఛాలెంజ్ను అక్షయ్ కుమార్ తాజాగా స్వీకరించాడు. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్తో కలిసి మస్త్ మలాంగ్ జూమ్ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అనంతరం సహనటులు సోనాక్షి సిన్హా, మానుషి చిల్లార్, RIFతో పాటు స్టార్ నటి కత్రినా కైఫ్కు కూడా ఈ ఛాలెంజ్ విసిరారు. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. గుజరాత్లోని జామ్నగర్లో పెళ్లి వేడుక జరగనుంది. అయితే శుక్రవారం జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పాప్ సింగర్ రిహాన్నా పర్ఫామ్ చేయనుంది. తన పర్ఫార్మెన్స్ కోసం రిహాన్నా సుమారు $9 మిలియన్ల ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఆ సింగర్ దాదాపు 75 కోట్లు వసూలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్లాండ్ టైటిల్తో ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. పాప్ సింగర్ రిహాన్నా ఫిబ్రవరి 29వ తేదీన జామ్నగర్కి వచ్చేస్తుంది. తమ ట్రూప్తో ఆమె ఈవెంట్ ప్రదేశంలో దిగింది.
తన ఆల్బంలోని హిట్ సాంగ్స్ను రిహన్నా పాడే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికోసం ఆమె భారీ సెట్ వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టేజ్ ఎక్విప్మెంట్, డ్రెస్లో బ్యాక్గ్రౌండ్ సింగర్లకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రిహన్నా తన చివరి పర్ఫార్మెన్స్ను 2023 సూపర్ బౌల్ ఈవెంట్లో చేసింది. ఆ షోను 121 మిలియన్ల మంది వీక్షించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టైటిల్ రోల్ పోషిస్తున్న పీరియడిక్ యాక్షన్ డ్రామా కంగువా. సూర్య 42 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన కంగువా గ్లిమ్స్ వీడియో పోస్టర్లు నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కంగువాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఇందులో ఉధిరన్గా మెస్మరైజింగ్ పాత్రలో కనిపించబోతున్నాడు. తన నటనతో కంగువా చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేసిన ఉధిరన్కు ధన్యవాదాలు తెలిపారు మేకర్స్. ఇక సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన బాబీ డియోల్కు నిర్మాత జ్ఞానవేల్ రాజా పూల బొకే అందిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్లో ఉంటాడు విక్కీ కౌశల్. సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ కథలకు తగ్గట్టుగా మేక్ ఓవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం చాహలో నటిస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. తాజా టాక్ ప్రకారం విక్కీ కౌశల్ 25 కిలోల బరువు పెరగబోతున్నాడట. ఈ చిత్రంలో ఐకానిక్ రోల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో నటించబోతూ ఉండగా ఈ రోల్ కోసం బరువు పెరగబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. విక్కీ కౌశల్ ఇప్పటికే మేక్ ఓవర్ మార్చుకునే పని షురూ చేశాడట. మొత్తానికి సెట్స్ పైకి వెళ్లకముందే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు విక్కీ కౌశల్. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఓదలా రైల్వే స్టేషన్. సంపత్ నంది తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ను ప్రకటించి మూవీ లవర్స్ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు సంపత్ నంది. సీక్వెల్ ప్రాజెక్టుకు ఓదలా 2 టైటిల్ ఫైనల్ చేశారు. రెండో పార్టులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. ఓదలా 2 షూటింగ్ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో షురూ చేశారు. వశిష్ఠ అండ్ సింహ, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్. నా పేరు శ్రావణి. సో నైస్ నీల్స్ బేబీ మా సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ ఆల్రెడీ 2 years బ్యాక్ గచ్చిబౌలిలో ఓపెన్ చేశాము. సో ఇది 2.5 years తర్వాత కేపీహెచ్పిలో. గచ్చిబౌలిలో వీ హ్యావ్ ఓన్లీ నెయిల్స్, హెయిర్, మేకప్. బట్ ఇప్పుడు స్కిన్, పర్మనెంట్ మేకప్స్ అన్నీ లాంచ్ చేద్దామని. కేపీహెచ్పి ఎందుకు చూస్ చేసుకున్నామంటే దర్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ హియర్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా హై క్వాలిటీ సర్వీసెస్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేద్దామని. సో వీ లాంచ్డ్ ఇన్ కేపీహెచ్పి. సో యా హ్యాపీ. థ్యాంక్ యూ.
So hi అందరికీ, దిస్ ఇస్ యశ్వి. ఐఎమ్ a క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రావణి. మేము ఫ్రెండ్షిప్ నుండి నాకు తను చాలా ఎన్నో ఏళ్ళుగా తెలుసు. సో మాతో ఫ్రెండ్షిప్ జోన్లోనే ఉంటూ తను ఒక నైస్ నెయిల్స్ బేబీ అనే కొత్త స్టార్టప్ చేసి అలా ఇంకో బ్రాంచ్ పెట్టినందుకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ శ్రావణి అండ్ మెనీ మోర్ టు గో. ఇలాగే ఒక ఉమెన్స్కి మంచి ఇన్స్పిరేషన్గా అండ్ యువర్ ఫ్రెండ్స్కి ఇన్స్పిరేషన్గా మారావు. ఇంకా మెనీ మోర్ టు గో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నైస్ నెయిల్స్ బేబీ. ఎవ్రీథింగ్ అన్ని సర్వీసెస్ నేను రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను అండ్ సర్వీస్ కూడా చాలా 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 బాగుంటుంది. సో ఎస్పెషల్లీ నెయిల్ సర్వీసెస్ చాలా ఇక్కడ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో నెయిల్స్ ఒకటే కాదు, మీకు సెలూన్ సర్వీసెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ రైట్? యా, మెన్ అండ్ ఉమెన్ అందరికీ ఇక్కడ మంచి సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ డూ విజిట్ నైస్ నెయిల్స్ బేబీ కుకట్పల్లి బ్రాంచ్ ఆల్సో. సో అనదర్ బ్రాంచ్ ఇస్ ఇన్ గచ్చిబౌలి. సో ప్లీజ్ డూ విజిట్ కుకట్పల్లి బ్రాంచ్. నేను దక్షా నగర్కర్. ఈరోజు మనం ఇక్కడ నైస్ నెయిల్స్ బేబీ సలాన్ లాంచ్ కోసం వచ్చాము. దిస్ ఇస్ శ్రావణి's second launch. First one is in Gachibowli, second one right now here is in Kugatpalli. I'm so excited. Obviously వాళ్ళు కొంచెం extend చేశారు. Previous store was only about nails, but now they have like a full-fledged salon here. I'm so happy that you have me here for the inauguration, and please do visit Nice Nails Baby in Kukatpalli or in Gachibowli, wherever you would want to, and I'll see you all there. Thank you. పేరు శ్రావణి. సో నైస్ నెయిల్స్ బేబీ ఈజ్ అవర్ ఫస్ట్ సెలూన్. గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాం 2.5 years బ్యాక్. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాక వీఆర్ హ్యాపీ టు లాంచ్ సెకండ్ బ్రాంచ్ ఇన్ కేపీహెచ్పి. వై కేపీహెచ్పి ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సెలూన్స్ నియర్ బై హియర్. సో అందరికీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో దగ్గరలో లాంచ్ చేద్దామని వీ చూస్ కేపీహెచ్పి. సో ఫస్ట్ బ్రాంచ్లో ఓన్లీ నైల్స్ వాజ్ బిగ్గెస్ట్ పార్ట్, బట్ సెకండ్ బ్రాంచ్లో పర్మనెంట్ మేకప్స్ ఎవ్రీథింగ్ వీ లాంచ్డ్ హియర్. So we are very happy to launch here and for having Daksha here. Thank you so much for coming. Thank you. Opening ఏమైనా ఆఫర్స్ పెట్టారు? We have nails, hair, makeup, skin and permanent makeups. Everything. It's basically unisex salon. Nice Nails Baby ఎందుకంటే started as nail bar, కానీ మాకు పేరు మార్చడం ఇష్టం లేదు because it reached to the audience very well. సో అదే కంటిన్యూ చేసి we make it as unisex complete salon. అంటే ముందు బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇది బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి. కస్టమర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. 2.5 years సక్సెస్ఫుల్గా రన్ అయింది కాబట్టి మళ్ళీ వచ్చి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయగలిగాము. కస్టమర్స్కి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అంటే మేము ఎప్పుడు ఆఫర్స్ పెట్టాము. వీ హ్యావ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఇన్ ఎనీ సీజన్, బట్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ చెక్ టు ద అదర్ వన్. మా స్పెషాలిటీ ఈజ్ అవర్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్. Also, I think prices are very reasonable if you check. Yeah, reasonable prices, high quality service ఇవ్వడమే అవర్ స్పెషాలిటీ. దక్ష గారు, మీరు ఎక్కడ చేయించుకుంటారు నెయిల్ ఎక్స్టెన్షన్స్? మీరు నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎక్కడ చేయించుకుంటారు? మీకు నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి మోస్ట్లీ అక్కడ చేసుకుంటాను, బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐల్ బి కమింగ్ టు నైస్ నెయిల్స్ బేబీ ఫర్ మై ఇక్కడ ఏమైనా ట్రై చేస్తారా? ఇప్పుడైతే ట్రై చేయలేదు, బట్ ఐ వుడ్ యాక్చువల్లీ వాంట్ టు గో ట్రై అండ్ సీ సంథింగ్. చూద్దాం ఇప్పుడు వెళ్ళి. అంటే ఎప్పుడు సెలూన్ అనగానే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటు ఏరియాకే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం, బట్ ఇక్కడ నుంచి కూడా ఆల్ ది వే ట్రాఫిక్లో ఇంత జర్నీ చేసి జూబ్లీ హిల్స్లో సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో వై నాట్ ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఒకటి కేపీహెచ్పిలో కూడా పెడితే, బికాస్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ హియర్. సో వాళ్ళకి దగ్గరలో ఉండడానికి కేపీహెచ్పి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.